ఇలా ఇలా యువత ఆలోచిస్తూ యువతలో ఏ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు అని అంటే, అరే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో అమ్మాయిని చేసుకున్నప్పుడు అరే నువ్వు ప్రయోజకుడివిగా ప్రయోజకత్వాన్ని మనం అక్కడ చూడాలి తప్పితే కులాల్ని చూడరాదు. అలాగే పోరాడేటప్పుడు మాత్రము అక్కడ కులము ప్రామాణికం కాదు, కులాల పేరుతో చంపేశారు, ఈ కులం ఏం తక్కువ అని మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పోరాటం దగ్గరకు వచ్చేసరికి తక్కువ కులం కాబట్టి అని కులాన్ని పెట్టుకొని మనకి ఈ కోర్టు తీర్పు కూడా ఆ కులానికి సంబంధించినటువంటి సెషన్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాంట్లో నుంచి మనకి తీర్పు రావడం అనేది. ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న కూడా వేస్తాను. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఏదైతే మనం ఇప్పుడు తక్కువ కులం అని మనం మాట్లాడుకుంటున్నామో అతను క్రిస్టియన్ మతం తీసుకున్నారు, ఇది వాస్తవమా కాదా? ప్రణయ్ క్రిస్టియన్కి ఎస్సీ ఎస్టీ ఎట్లా అవుతుంది? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మీరు రిజర్వేషన్ల కోసమో ఈ హిందూ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం, అమ్మ నేను ఇక్కడ ఎవరిని కించపరచటం లేదు, తక్కువ చేయడం లేదు, యువత మీరు మిమ్మల్ని స్వార్థంతో ఎలా ఉపయోగించుకుంటున్నారో నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, క్రిస్టియానిటీలోకి చేరేటప్పుడు మాత్రం వీళ్ళని మిమ్మల్ని వాళ్ళు తక్కువ చూపు చూస్తున్నారు, ఇటు వచ్చేయండి మీకు ఒక జీవితం ఇస్తాము అని చెప్పేసి మతం మార్పిళ్ళు చేస్తున్నారు. మరి న్యాయ పోరాటానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హిందూ చట్టం ప్రకారం, హిందూ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే లోపం ఇక్కడ కనిపిస్తుందా లేదా చట్టంలో?